హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేను ఉండాలి, ఎపిసోడ్ 12. అరే, నిన్ను కలిసిన సంతోషం లేకుండా చేస్తున్నావేంట్రా? మన ఫస్ట్ మీట్లోనే నన్ను బాధ పెడుతున్నావు అని భవి 2 దెబ్బలు వేస్తుంది హర్షాని. అరే, మన బయట ఉన్నావే, అలా కొడుతున్నావేంటి అని భవిని పట్టుకొని ఆపాడు హర్ష. కొట్టడం కాదు, చంపేయాలి నిన్ను. అలాంటోడు ఎందుకు కలిసావురా నన్ను అంది భవి. నువ్వు ఇంత మొండిదానివని తెలియక కలిసానే చాలా. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకోసారి నా దగ్గరికి రాకు పో అని ఆమె కళ్ళు నులుముకుంటూ అంది. సరే రాను, ముందు నువ్వు ఆ ఏడు పాపు. ఇంటికి వెళ్తావా, హాస్పిటల్కి వెళ్తావా అని అడిగాడు హర్ష. ఏట్లోకి వెళ్తాను, నీకెందుకురా, నేను పోతున్నా పో. ఇంకొకసారి నన్ను కలవడానికి వచ్చావనుకో బాగుండదు చెప్తున్నా అని భవి తన స్కూటీలో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. అంత కోపం ఏంటే నీకు అని భవి వెళ్ళేదాకా అక్కడే తనను చూస్తూ నిలబడ్డాడు హర్ష. భవి అక్కడి నుండి వెళ్ళిపోయాక అక్కడికి వచ్చారు అఖిల్ ఇంకా మార్టిన్. రేయ్, ఏమన్నావురా తనని అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అని అడిగారు. ఏం లేదు, వదిలేయండ్రా అన్నాడు హర్ష. అంత కథలు బడక్ బాబాయ్, కానీ ఏం జరిగిందో చెప్పు. లవ్ చేస్తున్నావా అంటే ఏం చెప్పడం లేదు, కానీ దాని ఫోన్ నిండా నా ఫోటోలు పెట్టుకుని తిరుగుతుందిరా అది. తమరు గ్రీకు వీరుడని మరి నిన్ను లవ్ చేయమంటావా ఏంట్రా? రేయ్ అఖిల్గా, ఇప్పటికే పిచ్చ బీపీలో ఉన్నాను. నన్ను గెలికావనుకో ఎక్కడ పగలగొడతానో కూడా తెలియదు చెప్తున్నాను అని వార్నింగ్ ఇచ్చాడు హర్ష. వాడి సంగతి వదిలేరా, ఇప్పుడు ఏంటి నీ బాధ? తనని కలవడంతోనే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పమంటావా అని అడిగాడు అఖిల్. అది కాదు బే, అదేదో ఓపెన్ అయిపోవచ్చు కదా. అడగడంతోనే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పటికి కూడా అది నోరు విప్పడం లేదంటే ఏంటి అసలు? అరే, అమ్మాయిలకు సిగ్గు అనే పదార్థం ఒకటి ఉంటుంది. నువ్వు ఇలా బలవంతం చేస్తే ఉన్నది కూడా ఊడిపోతుంది, జాగ్రత్త. ఏమనుకున్నావో అన్నాడు మార్టిన్. అంటే మనకి లేదా అన్నాడు హర్ష. అవునవును, దాని గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అన్నాడు అఖిల్. హర్ష ఒక్క చూపు చూశాడు అఖిల్ని, దాంతో సైలెంట్ అయ్యాడు అఖిల్. సరే ఇక వెళ్దాం పదండి, ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం, తను ఎలాగో వెళ్ళిపోయింది కదా అన్నాడు మార్టిన్. సరే అని ముగ్గురు కలిసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక హర్ష కాల్ చేశాడు భవికి. అప్పటికే భవికి కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ సోఫాలో పడేసి, ఏరా అన్నీ నేను చెప్తేనే అర్థం చేసుకుంటావా? ఎందుకురా ఇలా నన్ను మనం కలిసిన మొదటి రోజు అని కూడా నాకు ఇంత కూడా హ్యాపీనెస్ లేకుండా చేశావు అని ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ మొబైల్ రింగ్ని పట్టించుకోలేదు భవి. అలా 2 సార్లు రింగ్ అయ్యాక అప్పుడు ఫోన్ చూసింది. హర్ష నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసి లేవకపోవడంతో ఎవరు అని లిఫ్ట్ చేసి హలో అంది. ఆమె వాయిస్ ఏడుస్తున్నట్టుగా అనిపించడంతో హర్ష కాస్త పక్కకి వచ్చి, ఏడుస్తున్నావా అని అడిగాడు. భవి హర్ష వాయిస్ ఇట్టే పట్టేసి, ఎందుకు కాల్ చేసావు నాకు అంది ఇంకా ఏడుస్తూ. ముందు ఏడవడం ఆపు. నేనెందుకు ఆపాలరా, నా ఏడుపు నా ఇష్టం, నువ్వెవడు అసలు నన్ను అనడానికి అంది. నేనెవడినో నీకు తెలియదా అన్నాడు హర్ష స్లో వాయిస్లో. తెలియదు అంది భవి. ఓ, నేనెవరో తెలియందే నా ఫొటోస్ అన్నీ ఫోన్లో నింపేసుకున్నావు అన్నమాట. అవేవో గొట్టంగాడివని పెట్టుకున్నా, నీకెందుకురా? ఏయ్, మాటలు ఎక్కువ అవుతున్నాయి, నాకు దొరికితే చంపుతా చెప్తున్నా అన్నాడు హర్ష. వచ్చి చంపై, నువ్వు వచ్చి చంపుతావని ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నాం మరి. నా చేతుల్లో చావాలని అంత ఉబలాటంగా ఉందంటే నీకు? అవును అంది భవి కళ్ళు తుడుచుకుంటూ. సరే సరే, ఆ ఏడు పాప ఫస్ట్. ఇప్పుడేంటి, నువ్వు నన్ను లవ్ చేయడం లేదు అంతే కదా? అలా నేను అన్నానా అంది భవి. మరి లవ్ చేస్తున్నావా? మళ్ళీ సైలెంట్ భవి పాప. ఇదిగో ఈ సైలెన్స్తోనే నన్ను చంపకు భవి, ఎందుకు ఇలా నన్ను సావగొడుతున్నావు? ఏడవడం ఆపావా అన్నాడు హర్ష. అంది భవి. ఇంటికి వెళ్ళావా? అని మళ్ళీ అంది. సరే కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఈవినింగ్ కాల్ చేస్తా అన్నాడు హర్ష. హాయ్ అంటే ఏదైనా మాట్లాడి చావు. బాయ్ అంది భవి. ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేశాడు హర్ష.
భవి కూడా ఫోన్ కట్ చేసి హర్ష నెంబర్ని మై లైఫ్ అని సేవ్ చేసుకుంది ఆమె మొబైల్లో. ఆమె ఫోన్లో హర్ష ఫోటో చూస్తూ ఎంత కోపం ఉందిరా నీకు, ముక్కు మీదే ఉంది అని అతడి ఫోటోని చూస్తూ గడిపింది చాలాసేపు. ఇక్కడ హర్ష ఈవినింగ్ వరకు డ్యాన్స్ క్లాస్లో గడిపేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మ నాకు కాస్త బయట పనుంది నేను మళ్ళీ వస్తానని బయటికి వెళ్ళాడు. ఇప్పుడే ఇంటికి వచ్చావు కదరా, మళ్ళీ ఎక్కడికి అని అడిగారు లక్ష్మి గారు. పనుంది అని చెప్పాను కదమ్మా అని హర్ష బయట నుండి అరిచి అతడు బైక్లో వెళ్ళిపోయాడు. హర్ష సరాసరి భవి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెకి కాల్ చేశాడు. భవి ఆ టైంలో ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ వండుకుందామని కిచెన్లోకి వెళ్ళబోయింది. అప్పుడే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హా అంది. ఏం చేస్తున్నావు అని అడిగాడు హర్ష. డిన్నర్ వండుకోవాలి అని భవి మెల్లిగా. సరే ఒకసారి బయటికి రా, నేను మీ లైన్ చివరన ఉన్నాను అన్నాడు హర్ష. ఇప్పుడు వచ్చావా? హా. ఎందుకు హర్ష? చెప్తే గాని రావా? సరే వస్తున్నా, 5 minutes డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని భవి తన రూమ్కి వెళ్ళి నైట్ డ్రెస్ నుండి కుర్తాలోకి మారి డోర్ లాక్ చేసి హర్షని కలవడానికి వెళ్ళింది. మళ్ళీ హర్ష కాల్ చేశాడు భవికి తను బయటికి వస్తూ ఉంటే. హా వస్తున్నా అంది భవి కాల్ లిఫ్ట్ చేసి. నీ స్కూటీ తీసుకురా అన్నాడు హర్ష. నీ బైక్ తీసుకురాలేదా? నాదో డొక్కు బండి కానీ నువ్వు ముందు నీ స్కూటీ తీసుకురావే అని కాల్ కట్ చేశాడు హర్ష. భవి మళ్ళీ వెనక్కి వెళ్ళి తన స్కూటీని తీసుకొని హర్ష ఉన్న దగ్గరికి వచ్చి ఎందుకు రమ్మన్నావు అని అడిగింది అతడిని చూస్తూ. మన ఇద్దరం కలిసి ఇక్కడ దాగుడు మూతలు ఆడుకుందామని రమ్మన్నానే, ఆడుకుందావా అన్నాడు హర్ష వెటకారంగా. పొమ్మన్నావు కదరా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఫ్లోలో వందంటావే, అన్నీ పట్టించుకోవద్దు కానీ అని భవి స్కూటీ వెనకాల ఎక్కి పోనివ్వు అన్నాడు. చెప్తా. ఎక్కడికి అంది భవి వెనక్కి తిరిగి చూస్తూ. చెప్తా నువ్వు పోనివ్వు అని భవి భుజం పైన చేయి వేశాడు హర్ష. భవి అతడి చేయిని ఓసారి చూసి స్కూటీ స్టార్ట్ చేసింది. అరగంట తర్వాత డ్యాన్స్ స్కూల్ ముందు ఆపమని చెప్పాడు హర్ష భవిని. ఇక్కడే ఉంది హర్ష అని భవి చుట్టూ చూస్తూ ఇదేనా నీ డ్యాన్స్ స్కూల్ అని అడిగింది. ఇదే పద లోపలికి అన్నాడు. ఎందుకు, డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందా ఇప్పుడు నీకు అని అంది భవి. నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటే నిన్నెందుకు తీసుకొస్తానే ఎడ్డి మొహందాల, మరెందుకు తీసుకొచ్చావో అని సాగదీసింది భవి. చెప్తారా అని ఆమెని లోపలికి తీసుకువెళ్ళి ఆమెని ఫ్రీగా ఉన్న రూమ్కి తీసుకువెళ్ళాడు హర్ష. భవి చుట్టూ చూస్తూ హర్ష వెనకాలే నడుస్తూ ఉంది. ఆమె అలా చూస్తూ ఉంటే హర్ష భవిని సడన్గా లోపలికి లాగి వాల్కి లాక్ చేశాడు తనని. ఎందుకు అలా లాగావు అని గట్టిగా అరవబోయింది భవి. కానీ హర్ష ఆమెకు అతి దగ్గరలో ఉండడంతో ఆమెకి నోరు పెగలలేదు. ఇప్పుడు చెప్పవే ఇంకా. ఏం చెప్పాలి అంది భవి లో గొంతుతో. లవ్ చేస్తున్నావా చేయట్లేదా చెప్పు అన్నాడు హర్ష భవి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నీకేమనిపిస్తుంది హర్ష? నాకు చాలా రకాలు అనిపిస్తుంది కానీ నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియాలి కదా, చెప్పు అన్నాడు. అరే చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలరా? నీ మనసులో ఉంది చెప్పు. ఏం లేదు నా మనసులో అంది భవి మొహం పక్కకి తిప్పుకొని. అయితే నా ఫొటోస్ ఎందుకున్నాయే నీ దగ్గర అని అడిగాడు హర్ష. అవి మామూలుగా ఉన్నాయి అంతే. మరి ఇదేంటే అని భవి మొబైల్లో అతడి నేమ్ చూయించి ఇదేంటి బంగారం అన్నాడు. ఏమో నాకు తెలియదు. కథలు పడకుండా చెప్పవే బాబు, నీవు నోటితో వినాలి అని వెయిట్ చేస్తున్నా, చాలా ప్లీజ్ చెప్పవే అన్నాడు హర్ష అతడి ఊపిరి భవికి తగిలేలా మాట్లాడుతూ. చెప్తే ఏం చేస్తావు అని కళ్ళెగరేసింది భవి. చెప్పి చూడవే అన్నాడు హర్ష చాలా స్లో వాయిస్లో. నేను చెప్పను. ఎందుకే? నోటితో చెప్తేనే అర్థమవుతుందా నీకు అంది భవి. అవును. భవి హర్ష కళ్ళలోకి చూస్తూ అతడి కాలర్ పట్టుకొని అతడి పెదాలపై ముద్దు పెట్టి ఆమె నుదురుని హర్ష నుదురుకి ఆనించి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదా హర్ష అంది చిలిపిగా. అసలు భవి చేసిన పనికి ఓ నిమిషం హర్ష మైండ్ బ్లాంక్ అయ్యింది. నిమిషం తర్వాత తేరుకొని అతడు కూడా క్యూట్ స్మైల్ ఇస్తూ ఏం చేసావే నువ్వు ఇప్పుడు అని అడిగాడు.
నేనేం చేశాను? ఏం చేయలేదు అంది భవి. ఓయ్, మరీ అంత సాఫ్ట్గా ఇస్తే ఎలానే? నేను కిస్ని ఫీల్ అవ్వలేదు అన్నాడు హర్ష గారంగా. అయితే మళ్ళీ ఇంకొకసారి పెట్టవే, ఈసారి తీరిగ్గా నీ కిస్ని హార్ట్ఫుల్గా ఫీల్ అవుతానే అన్నాడు. రేయ్, అది నా ఫస్ట్ కిస్ రా, నా ఫస్ట్ కిస్ని నువ్వు ఫీల్ అవ్వలేదా అంది భవి. నువ్వేమైనా గంటలు గంటలు పెట్టావా ఏంటే ఫీల్ అవ్వడానికి? సెకండ్లో సెకండ్ అంతసేపు పెట్టావు అంతే. గంటలు గంటడాలు పెట్టడానికి నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నావా? ఓయ్, దానికి ఎక్స్పీరియన్స్ ఎందుకే, ఈసారి నేను పెడతాను కానీ నువ్వు ఫీల్ అవ్వు అని ఇప్పుడు హర్ష భవిని కిస్ చేశాడు. ఇద్దరికి తొలి ముద్దు ఇది. సమయం గడిచిపోతున్నా కూడా అసలు ఎవరిని వదలాలి అని లేదు. మొదటి ముద్దులోని మధురిమని ఫీల్ అవుతూ ఉన్నారు ఇద్దరూ కూడా. భవి ఊపిరి కోసం హర్షని వదులు అన్నట్టు చూడడంతో మెల్లిగా ఆమె పెదాలను వదిలి భవి కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. అతడి చూపులకి భవి బుగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుతో హర్షని హత్తుకొని అలాగే ఉండిపోయింది కాసేపు. ఓయ్, నా కిస్ని ఫీల్ అయ్యావో చెప్పవే అన్నాడు హర్ష భవి తలపై చేయి వేసి. హర్ష ప్లీజ్ అంది భవి. ప్లీజ్ ఏంటే? అరే, నా ఫస్ట్ కిస్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా నేను అన్నాడు. చాలా బాగుంది, ఓకేనా, ఇక మాట్లాడకు అంది భవి. అవునా, అంత నచ్చిందా బంగారం? అయితే ఇంకొక్కటే ప్లీజ్ అన్నాడు హర్ష. ఏంటది ఇంకోటి? ముద్దే. ముద్దు లేదు ఏం లేదు అని హర్షని వెనక్కి నెట్టి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళింది భవి. హర్ష కూడా నవ్వుతూ తన చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకొని భవి వెనకే వచ్చాడు. బాగుంది నాని నీ డ్యాన్స్ క్లాస్ అంది భవి. నాని? హా, ఏ వద్దా అలా పిలవడం? నాని అనే పెట్టుకున్నావు కదా అయినా నీ ప్రొఫైల్లో అంది భవి. హా, అది నా నిక్ నేమ్లే, చిన్నప్పుడు అలానే పిలిచేవాళ్ళు ఇంట్లో. మనం పెద్దయ్యాక ఆ ముద్దు పేర్లు తీసేశారులే మనకి. హో, బట్ నాకు నాని నచ్చింది హర్ష, నేను అలానే పిలుస్తాను అంది. నీ ఇష్టం అని హర్ష వచ్చి అక్కడే కింద కూర్చున్నాడు. భవి కూడా హర్ష పక్కన వచ్చి కూర్చొని అతడి చేతిలో చేయి కలిపి పట్టుకొని అతడి భుజంపై తలవాల్చింది. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.